హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజైతే ఒక గిరిజన కుటుంబాన్ని మీకు చూపించబోతున్నాను. ఎత్తైన కొండల మీద ఒక చిన్న పల్లెటూరు గ్రామం అయితే ఉంది. గ్రామం పేరు మాకిడి అనమాట. ఆ మాకిడి అనే ఊరిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నాగర్పట్నం మండలం, కొరపట్టు జిల్లా అనమాట. ఇది ఒడిశాకి సంబంధించిన ఒక విలేజ్ అనమాట. గ్రామానికి వెళ్ళాలంటే అంత ఆసమస్ కాదు, కొన్ని నడక ప్రయాణత కొంత తగులుతుంది అనమాట. ఆ గ్రామం ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఏ విధంగా ఉంటున్నది ఈరోజు వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండబోతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. మరి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం పరిసరాలు, గ్రామం ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దామా. చాలా పెద్ద ఊరండి. మరి వీడియో ఈ దారి మొత్తం రాలేనండి, ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా, సో ఇక్కడ చూడండి ఎలా ఉంది దారి, చాలా ఎదుగుందనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇదైతే ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా చిగురు అయితే కాస్తుంది. చూసారా, పచ్చగా ఎర్రగా ఉన్నాయి. ఆకులు అయితే ఏ విధంగా ఉన్నాయన్నమాట. ఈ వేసవికాలం వచ్చేసింది ఇప్పుడైతే. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం అదే దారి నడుచుకుంటూ వచ్చాం. ఇంకా మనం వెళ్ళాల్సిన అయితే ఇంకా చాలా దూరం ఉందండి. ఇక మొత్తం ఫారెస్ట్ ఏరియానండి మొత్తం. ఇక్కడ అయితే చాలా కొద్దిగా అంటే కొంచెం భయంకరమైన ప్లేస్ ఏదైతే, ఇక మొత్తం ఫారెస్టేనండి. ఇంకా మనం వెళ్ళాల్సింది ఇంకా పైకి ఉందండి. ఇంకా పైకి మనం అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నుంచి దారి ఉందండి, చూసారు కదా. ఒకసారి ఈ అడవిని అయితే చూడండి ఎలా ఉంది. ఇగో మొత్తం అడవినండి ఫ్రెండ్స్ ఇదైతే. ఇక పైన అయితే మరే ఇంకా భయంకరమైన ప్లేస్లా ఉంది పైకి. సో మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఇగో ఈ దారి మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. పైన చూసారు ఎలా ఘాటి ఉంది. ఈ నీరు మొత్తము కొండవాగుల నుంచే వచ్చే ఓటు నీరండి మొత్తం ఇదైతే. ఈ దారి వెళ్ళకూడదండి. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. ఈ దారి వెళ్ళిపోదాం. ఈ దారికి వెళ్తే మనం అనుకున్న గ్రామానికి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి ఈ లొకేషన్ చూడండి. అవి కూడా మొత్తం కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి కూడా మొత్తం పొలాలేనండి. ఏంటి ఒకసారి అలాగే ఇటు చూడండి. ఒకసారి ఈ పొలాలు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, వెళ్దాం అయితే. ఎత్తైన కొండల మీద నివసించే ఒక గిరిజన కుటుంబాలు మీకు చూపించబోతున్నాను ఈ రోజైతే. సో ఇదేనండి, ఇది కాదు. ఫ్రెండ్స్, అవి వేసే పంట ఈ అమ్మ వాళ్ళు అయితే వేసుకున్నారు. చూసారా, ఈ పొలాలు కూడా సొంతంగా వీళ్ళే తయారు చేసుకున్నారు అనమాట. చిన్న చిన్న పొలాలు, పెద్ద పొలాలు ఏం కాదు. ఇక్కడైతే తాటర పెట్టడం ఏంటైతే అవ్వదండి, ఓన్లీ పశువులతో మాత్రమే దున్నుకుంటారు. చూసారా, పైన అయితే చాలా పెద్ద కొండ ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి రెడ్ కలర్ బ్లూ కలర్ అండ్ వేస్తారు గోడలకైతే ఈ విధంగా. ఇంకా ఇక్కడైతే చాలా చాలా పెద్ద ఊరు ఉంది ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ పైన అయితే చూడండి ఎంత పెద్ద కొండ ఉంది. ఒకవేళ పొరపాటుగా వర్షాకాల పూట ఏదైనా పైనుంచి రాళ్ళు జారడం జరిగితే మాత్రం ఊరు మొత్తం నాశనం అయిపోద్ది. కానీ ఇంత ధైర్యంగా ఎలాగా వీలైతే జీవనం కొనసాగిస్తారో నాకైతే తెలియట్లేదు. ఏదైనా ఏదే సోలాటండి పారదరే పార్చలకి అమ్మడానికి తీసుకెళ్తున్నారంట. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇల్లు అయితే కూలిపోతుంది. ఇది కొన్ని మొత్తం మట్టి గోడలే ఫ్రెండ్స్ వల్ల. చూడండి ఇదల్లా మొత్తం మట్టి గోడే, కానీ సగం అంతా బొక్కలుగా అయిపోయింది. కానీ ఇలాంటి దగ్గర ధైర్యంగా ఇల్లు లోపల జీవిస్తున్నారంటే గ్రేటు. ఫ్రెండ్స్ ఇందులో మొత్తం కనబడుతున్నాయి కదా, ఇవల్ల మొత్తం మట్టి గోడలేనండి. అదొకటే బెడ్డ గోడ చూసారా, ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఇగో సో ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఎలా ఉంటుందో అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా రే తమ్ముడా బోకి బోవా. సో చాలా పెద్ద ఊరండి ఇక్కడైతే, నిజంగా చాలా చాలా పెద్దదిగా ఉంది ఈ గ్రామం అయితే. ఇవైతే చూడండి ఒకసారి, ఇవైతే మొత్తం కొండ చీపుర్లే. మరి వీటిని అమ్ముతారు సగం, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లులు కట్టడానికి స్థలం కూడా లేదండి. అండ్ తర్వాత పైన అయితే చూడండి చిన్న కోటలు పెట్టుకొని ఆ పైన అయితే ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూసేద్దాం ఒకసారి. చూడండి కోటలు అంటే ఇలా చిన్న కోటలు పెట్టుకున్నారు. ఈ విధంగా చిన్న కోటలు పట్టుకొని ఈ విధంగా ఇల్లులు అయితే కట్టారనమాట. ఇక్కడైతే 3 ఇల్లులు కట్టారండి పైన అయితే. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది 1 2 3 పైన చూడు మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ నుంచి కానీ పొరపాటు జారిపోతే మాత్రం మూతపల్లి ఊడాల్సిందే. సో చూసారు కదా, ఇది మొత్తం రాయండి. ఇది ఒక ఇల్లు అండి పైన, అది ఇల్లు పశువుల సాలో తెలియట్లేదు. అది చూసారా సరిగా ప్లేస్ కూడా అంతకు లేదనమాట. సో అదే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, మరి ఇక్కడ కూడా అంటే ఇల్లు కట్టడానికి స్థలం కూడా లేదు. కానీ ఇక్కడ కూడా మరి ఇది చిన్న ఇల్లులాగా అయితే కట్టుకుంటున్నారు. అంటే చిన్న గదిలా పెడుతున్నారు ఇదనమాట. చూడండి ఒకసారి మట్టి తడిపేస్తే మరి నీరు అక్కడ పెరుగుకుంటున్నారు. నీరైతే అక్కడ పెరుగుకుంటే ఇక్కడ పోసుకుంటున్నారు నీరు. అక్కడ తాతగారు అయితే ఏదో చేస్తున్నారు, ఒకసారి చూద్దామా. తాతగారు మీకు తెలుగు వచ్చా? తెలుగు పుంజే తెలుగు కొద్దిగా వస్తుంది. కొద్దిగా వస్తుందా? ఇది దేనికి కలుగుతున్నారు తాత? ఇది అయితే ఇది బట్టకి కట్టడానికా? సో చూడండి తొడ మీద పెట్టి తాడు ఈ విధంగా భలే చేస్తున్నారు తాతగారు అయితే. ఏ తాత ఎలా గల్లారు ఒకసారి చూపించండి, మొత్తం చూపించండి ఎలా గల్లారు. ఇగో ఇది చూపించు. సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి భలే అల్లుకున్నారు. ఒకసారి ఇలా పట్టుకో చూడండి ఒకసారి. చాలా భలే గల్లారు ఈ విధంగా బట్ట కట్టడానికి అంట. మీ పేరేడు తాత? శ్రీధరపు సింగ్రు. ఓకే. సో బామ్మగారా? బామ్మగారట, తాత వాళ్ళు భార్య. ఇదేనా ఇల్లు మీది? చూడండి ఇది తాత వాళ్ళ ఇల్లు అంటే ఇదే అనమాట. ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే 3వ వీధికి వచ్చామండి, ఇదే లాస్ట్ వీధి అనమాట. ఒకసారి ఇక్కడ కూడా సేమ్ ఇల్లులు అలాగే ఉన్నాయన్నమాట. ఒకసారి అలాగే చూడండి, మొత్తం పెంకిటిల్లేనండి. ఎక్కడో కొన్ని రేకులు ఉన్నాయి అంతే, అంతకుమించి ఎక్కువైతే లేవు. సో సేమ్ ఇక్కడ కూడా చూడండి ఇల్లులు కట్టడానికి స్థలం కూడా లేదు. ఆ పైన వరకు అయితే సేమ్ ఇట్లానే ఉంది. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసేద్దామా. బాయ్ నెహే మంచికి. ఓకే బామ్మగారికి తెలుగు వచ్చుంటే బాగుండేది, తెలుగు రాదు. తెలుగు పున్నవుతి తెలుగు రాదంట, తెలుగు వచ్చుంటే తెలుగులో మాట్లాడించేవాడిని. ఓకే సో ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దామండి కూడా.
ప్లేస్ బాగా తయారు చేసుకున్నారు ఇల్లు దగ్గర. ఏంటి ఒకసారి అలా చూడండి, అది కూడా మొత్తం మట్టి గోడే అండ్ అది కొద్దిగా బెడ్లు కూడా అవతల మట్టి వేసుకున్నారు. సగం మంది ఈ వేసవి పొలాలు పంట వేసుకున్నారు కాబట్టి సగం మంది అయితే అక్కడే పొలాల ద్వారా వంటలు పెంటలు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ముందుగానే. ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఒకసారి, అదే బాగున్నారా? నే మంచి కింజా. ఓకే, నీ దూరు అనే పేరు బోరండి అంట. ఈయన ఎసురు ఒక టైల్ కమను 196 ఉన్నాయట ఇల్లు అట, 190 ఉన్నాయట. ఆ బాబు మీ బాబా? వాళ్ళ బాబా అట. ఏ పిల్లోడా ఇటు సైడ్ వస్తారే, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఫ్రెండ్స్, అనే వాళ్ళ తెలుగు రావట్లేదు, తెలుగు వచ్చుంటే ఇంకా బాగుండేది. 190 ఉన్నాయంట ఈ ఇల్లులు అయితే ఇక్కడ ఈ గ్రామంలో. ఫ్రెండ్స్ ఒకసారి ఇవైతే చూడండి, ఇవైతే పసుపు అండి. ఈ పసుపుని అంటే సొంతంగా వాళ్ళే ఉడకబెట్టి, వేడి నీళ్ళు ఉడకబెట్టి ఈ విధంగా ఎండబెడతారు అనమాట. ఎండబెట్టిన తర్వాత పిండిగా అనమాట రోకలతో వాళ్ళు దంచుతారు, దంచుకొని పిండిగా తయారు చేసుకుంటారు అనమాట. చూడండి ఒకసారి. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇవి కూడా పసుపేనండి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ ఊరు వాళ్ళనమాట ఇక్కడ నీళ్ళే తాగుతారండి. నీరుకైతే కొంచెం ఇబ్బందిగా పడతారు, ఎందుకంటే నీళ్ళు కూడా చాలా చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఒకసారి, చాలా తక్కువ వస్తున్నాయి నీరు. గిన్నెలు దోమడం, బట్టలు ఉతుకోవడం, అంట్లు దోమడం అంతా ఇక్కడే దోముతారు అనమాట. మరి ఈ బకెట్ నిండేలోపే కొంత టైం అయితే పడుతుందన్నమాట. మరి ఇంత కొద్దిగేసి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. బోపే బా ఏతకి అమిటి ఏ వచ్చింది రే ఏయు అమిటి అతల జొలటే అక్కడ ఒక చిన్న జోరు ఉందట కదండి, ఆ జోరు నుంచి అయితే నీళ్ళు తెచ్చారు. మరి పియ్యు వేడైనా ఏ ఆవుకిరా గోడైన ఆవుకి వర్షాకాలం పూట కూడా అయితే నీరైతే బురద అవుతాయితుంది. మరి డా ఏం లేదురే బురద అయ్యాను సరే ఫ్రెండ్స్, బురద నీళ్ళు వచ్చినా కూడా అవే నీళ్ళు తాగుతారంట. అక్కడ వరకు అయితే పైపు పాతుకున్నారు, అక్కడ నుంచి ఈ విధంగా ఇలా తీసుకొచ్చి ఈ విధంగా కోట మధ్యలో అయితే పెట్టారనమాట. చెల్లి నీ పేరేంటమ్మా? వాట్ ఇస్ యువర్ నేమ్? రోజునే. ఓకే, నైస్ నేమ్. ఒడిసేస పోడా హెంజే ఒడిసా చదువుకుంటున్నారట. నీరు నిండాలంటేనే గంట టైం పడుతుంది అనుకుంటాను.
కిందమతో పొగ మంచి పట్టుకోవడం వల్ల మీకు సరిగ్గా కనబడట్లేదు. ఫ్రెండ్స్ ఇదైతే చర్చ్ అండి. అలాగే ఒకసారి ఇటు లొకేషన్ ఒకసారి చూడండి. చూసారా ఎంత బాగున్నాయి, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ చిన్న గుడిసె ఉంది కనబడుతుంది చూసారా. ఎండిన తర్వాత అక్కడ కూడా చిన్న గుడిసె ఉందండి చూడండి. పైన అయితే పెద్ద పెద్ద కొండల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఎత్తైన కొండల మీద జీవనం కొనసాగిస్తున్న ఒక పల్లెటూరు గ్రామాన్ని అయితే మీకు చూపించడం జరిగింది. నా వెనకతల ఊరుంది చూసారు కదా. తర్వాత ఆ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, రేపటితో కొత్త